చైనీస్ ముఖ్యంగా చికెన్ స్నెక్ అని మనం అంటూ ఉంటాము సిలిగుడి కారిడార్ ఉన్న ప్లేస్ని బట్టి. సో మన దగ్గర ఉన్నటువంటి చాలా తక్కువ స్ట్రెచ్లో ఉన్నటువంటి భూభాగము. సో అది నార్త్ ఈస్ట్ని భారత్ని వేరు చేయడానికి ఈ చికెన్ స్నెక్ని కట్ చేస్తే చాలు అని సిఏఏ అజిటేషన్ టైంలో షార్జిల్ ఇమామ్ మాట్లాడిన మాట్లాడాల్సి. సో అట్లా అందరికీ పాపులర్ కూడా అయింది. సో ఇప్పుడు ఆ చికెన్ స్నెక్కి దగ్గరనే అటువైపు ఏమో లాల్మోనిర్హాట్లో వాళ్ళు ఒక ఎయిర్ బేస్ని 71 వార్ టైంలో ఉపయోగించినటువంటి ఎయిర్ బేస్ని వాళ్ళు తీస్తున్నారు. వరల్డ్ వార్ టైంలో దాన్ని చైనీస్ హెల్ప్ తోటి వాళ్ళు అక్కడ మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. మనము ఇటువైపు మన వైపు కూడా మనము కైలాషహర్ అక్కడ మళ్ళీ మనం ఒకటి ఎయిర్ బేస్ ని బిల్డ్ చేస్తున్నాము. రైట్, ఎందుకు అటువైపు వాళ్ళ కౌంటర్ గా మనం ఎయిర్ బేస్ బిల్డ్ చేస్తున్నాం అనేది ఒక వార్త ఉంది, అది వేరే. రెండోది ఏంటి, అసలు చికెన్ స్నెక్ అంటే ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, అక్కడ ఎయిర్ బేస్ల ఉపయోగము, దానికి సంబంధించిన వివరాలు ఏంటి చెప్తారా? సాయి గారు, ఒకటి మనం బంగ్లాదేశ్ మ్యాప్ చికెన్ స్నెక్ మన అందరికీ సిలిగుడి దగ్గర ఒక చిన్న పోర్షన్ ఉంది దట్ కనెక్ట్స్ వెస్ట్ బెంగాల్ టు నార్త్ ఈస్ట్. అవును, ఇది ఎప్పటి నుంచో మన వీక్నెస్ ఉండే, కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవైపు నేపాల్, ఒకవైపు భూటాన్, ఒకవైపు మనకు ఎవరు వ్యతిరేకించారు. రేపు కావాలంటే వీ కెన్ ఎక్స్పాండ్ ద స్కోప్ ట్రావెల్. రేపు వీళ్ళు చికెన్ నెక్ కట్ చేస్తే కూడా మన భూటాన్ నుంచి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, ఎవరు మన ఆపరు. ఓకే, బికాజ్ భూటాన్ కంప్లీట్ ఆర్మీ మెయింటైన్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ. వాళ్ళకు ఒక పేరు కోసం ఒక ఆర్మీ ఉంది, కానీ ద ఎంటైర్ డిఫెన్స్ ఆఫ్ భూటాన్ ఇస్ డోక్లాంలో గొడవ జరిగిన మనోలే ఉన్నారు అక్కడ ఆ టైంలో చైనీస్ వాళ్ళతో. చైనీస్ ఏం ట్రై చేస్తున్నారంటే భారతదేశంలో స్పెషలీ మన ఎయిర్పోర్ట్స్, నార్త్ ఈస్ట్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ని, అక్కడున్న ట్రూప్ మూవ్మెంట్స్ని కంట్రోల్ చేయడం, అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఫ్లై చేస్తున్నారు అని చెప్పి చూడడానికి వాళ్ళకు ఒక ప్రెజెన్స్ కావాలి. దానికే వాళ్ళు ఇది తీసుకొచ్చి లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్ అని చెప్పి అక్కడ ఒక బంగ్లాదేశ్లో దే ఆర్ బిల్డింగ్ సంథింగ్ దేర్. ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నా తెలియదు, కానీ 100% షూర్ సాయి గారు యూఎస్ దేన్ని చేయనియరు. అవును, మీరు చూసారు లాస్ట్ 2 డేస్లో బంగ్లాదేశ్లో ఎంత పెద్ద ప్రొసెషన్స్ తీస్తున్నారని. అక్కడ ఎలక్షన్ కావాలి, మాకు ఇప్పుడే కావాలి ఎలక్షన్ అంటున్నారు. ఇది మహమ్మద్ యూనిస్ చేస్తున్న ప్లాన్ ఇది, కానీ ఇది ఎక్కువ రోజులు నడవదు. ఆల్రెడీ యుఎస్ ఆర్మీ అక్కడ ఉన్నారు, బంగ్లాదేశ్లో ఢాకాలో ఉన్నారు. దే ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి మయన్మార్ వైపు పంపిస్తున్నారు, ఎక్విప్మెంట్ పంపిస్తున్నారు. మనం డిస్కస్ చేస్తాం దీని గురించి కూడా. దట్ ఉన్న నార్త్ మయన్మార్లో రఖైన్ ఏరియాలో వాళ్ళు ఒక చిన్న ఆర్మీ బేస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అక్కడ, ఎయిర్ ఫోర్స్ బేస్ లాగా. అక్కడ దానికోసం ఎక్విప్మెంట్ వస్తుంది. డెఫినెట్గా చైనాని ఉండనియరు, యూఎస్ విల్ నాట్ అలౌ ఇట్. వాళ్ళు వచ్చి కొంచెం ఏదో సర్వే చేసి వెళ్ళారు, కానీ మన అందరికి తెలుసు శ్రీలంకలో ఏం జరిగింది, మాల్డీవ్స్లో ఏం ట్రై చేశారు, అన్ని ప్లేసెస్లో చైనా వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. గ్వాడర్ పోర్ట్లో ఏం ట్రై చేశారు పాకిస్తాన్లో. ఇదంతా చేస్తూ చైనా ఇన్వెస్ట్మెంట్ సాయి గారు ఇదంతా. అంటే ఒకవైపు గ్వాడర్ పోర్ట్లో వాళ్ళకి తెలుసు ల్యాండ్ మాస్ మొత్తం సీ కవర్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ గ్వాడర్ పోర్ట్ని తీసుకెళ్ళి చైనాకి డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ప్రోడక్ట్స్ తెప్పించు, ఎస్పెషలీ పెట్రోలియం ప్రోడక్ట్స్. దానికోసం ట్రై, కానీ బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళు కొడుతూనే పోతున్నారు చైనీస్ వాళ్ళని. సో చైనాకి ఇప్పుడు విసుకొచ్చేస్తుంది, వాళ్ళు బహుశా ప్రాజెక్ట్ నుంచే విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు కాకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకుంటారు. బంగ్లాదేశ్ని ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ఒక డైలాగ్ కొట్టారు, మీరు చికెన్ నెక్ అని చెప్తుంటారు, మేము కట్ చేసేస్తే నార్త్ ఈస్ట్ అంతా పోతుంది, ఎక్కడ పోదు, మా దగ్గర కూడా 2 చికెన్ లెక్కలు ఉన్నాయి మీ సైడ్ కట్ చేయడానికి బంగ్లాదేశ్ అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు కూడా, మీరు చిట్టగాంగ్ వెళ్ళారు, మీకు తెలుసు చిట్టగాంగ్లో వెన్ బంగ్లాదేశ్ మనం 71లో దానికన్నా ముందు 47లో బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసిపోయినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, చిట్టగాంగ్లో 70% మంది హిందువులు ఉన్నారు. దట్ షుడ్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ త్రిపుర. అంటే అప్పుడు త్రిపుర లేదనుకోండి, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ నఫా అని చెప్తుండే మనం ఇండియాలో రెఫరెన్స్ పాయింట్. అది చేసిన పెద్ద తప్పు అప్పుడే. అది నెహ్రూ గారు మీద ఎత్తే మళ్ళీ మన కామెంట్ బాక్స్లో చాలామంది వచ్చి కామెంట్ కొడతారు, అన్నిటికీ నెహ్రూ గారిని ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రాబ్లం. సరే, హిస్టరీ అయిపోయింది. నౌ ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ఏం చెప్తున్నారంటే 80 కిలోమీటర్ నార్త్ బంగ్లాదేశ్ కారిడోర్ దక్షిణ్ దింజాపూర్ నుంచి సౌత్ వెస్ట్ గారో హిల్స్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, మేము కంప్లీట్గా కట్ చేయవచ్చు దీన్ని బంగ్లాదేశ్ నుంచి. చిన్నది. రెండోది 28 కిలోమీటర్లు ఉంది, మన చికెన్ స్నెక్ కన్నా చాలా చిన్నది. దిస్ ఇస్ ఫ్రమ్ చిట్టగాంగ్ కారిడోర్ అంటారు. సౌత్ త్రిపుర నుంచి బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళే ఒక కనెక్షన్. అది కట్ చేసేస్తే మనకు యాక్చువల్లీ మన దగ్గర చిట్టగాంగ్ ఉంటే వీ వుడ్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద సీ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ సైగర్ అటువైపు నుంచి. కానీ మన వాళ్ళు చేయలేదు, చేసిన తప్పు. ఇప్పుడు మనం ఐ బిలీవ్ వీఆర్ నెగోషియేటింగ్ విత్ మయన్మార్, ఒక సీ యాక్సెస్ కోసం నెగోషియేట్ చేస్తున్నాం మనం. మయన్మార్ వైపు నుంచి చిట్టగాంగ్ పక్క నుంచి మనకు సీ యాక్సెస్ ట్రై చేస్తున్నాం. కానీ ఈ హిమంత బిశ్వ శర్మ గారు చెప్పిన తర్వాత మెజూన్ సాయి గారు వాళ్ళ రియాక్షన్ మారిపోయింది బంగ్లాదేశ్. లాస్ట్ ఒక వారం నుంచి ఎవరు రావట్లేదంట ఆ పాత ఎయిర్ ఫోర్స్ బేస్. అప్పుడు మనం ఏం చెప్పాము, దట్ వీ విల్ ఆల్సో బిల్డ్ వన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని చెప్పి వీఆర్ నౌ బిల్డింగ్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్. పాత ఎయిర్ ఫోర్స్ బేస్ మనది, అది సేమ్ వరల్డ్ వార్ II వింటేజ్ కైలాసహార్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని చెప్పి మనం బిల్డ్ చేయబోతున్నాం. మోస్ట్ ప్రాబ్లీ అది డ్యూయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉండొచ్చు, అంటే ఎయిర్ ఫోర్స్ ప్లస్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ ఆ సైడ్కి అనమాట. త్రిపురలో మేము బిల్డ్ చేస్తాం. దీంతో ఏమవుతున్నాడు సాయి గారు, వీ విల్ హ్యావ్ ఎ కంప్లీట్
లుక్అవుట్ ఆన్ ద నార్త్ ఈస్ట్ సెకండ్ ఎయిర్పోర్ట్ అయిపోతుంది ఇది త్రిపురలో. దీంతో పాటు ఇంకా చాలా మటుకు కారిడోర్స్ ఉన్నాయి సాయి గారు అక్కడ. ఇదన్నీ బంగ్లాదేశ్ మీద ప్రెషర్ పెట్టడానికి మనం చేయొచ్చు. ఆల్రెడీ మన ఓవర్లాండ్ బిజినెస్ ఎక్స్పోర్ట్ వాళ్ళు బ్యాన్ చేసి పడేసాం వాళ్ళు. నథింగ్ డూయింగ్, నో ఓవరాల్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తారు. చిట్టగాంగ్ ఈజ్ ద ఎకనామిక్ క్యాపిటల్ బంగ్లాదేశ్ది, ఢాకా పొలిటికల్ క్యాపిటల్. వీళ్ళ ఎక్స్పోర్ట్స్ అంతా జరుగుతుంది చిట్టగాంగ్ నుంచి, కంప్లీట్గా సీ యాక్సెస్ నుంచి. కానీ మనది కట్ చేసేస్తే రేపు, లేకుంటే బ్లాక్ చేసేస్తే బంగ్లాదేశ్ కంప్లీట్లీ వాళ్ళ ఎకనామీ కొలాప్స్ అయిపోతుంది. ఆల్రెడీ కొలాప్స్ అయింది అనుకోండి, ఎకానమీ కంప్లీట్గా పోతుంది సాయి గారు. అండ్ న్యాచురల్లీ హ్యాబిచువల్లీ వీళ్ళు థ్రెటన్ చేస్తుంటారు చూడండి, అప్పుడు చేస్తాం మేము చికెన్ ఇది ఇప్పుడు ఆగిపోయింది డైలాగులు. మేము కూడా చేయొచ్చు అని చాలా క్లియర్గా చెప్పి, నాకు కూడా తెలియదు యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్, నాకు అది కొత్త న్యూస్ ఇది యాక్చువల్లీ. హిమంత బిశ్వ శర్మ గారు చెప్పిన దానికి అదే మన పెద్ద ప్రాబ్లమ్ సాయి గారు. నార్త్ ఈస్ట్ అని ఎక్కడో ఉంది నార్త్ ఈస్ట్. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇగ్నోర్ చేశారు. దిస్ ఈజ్ ద రీజన్. ఎక్కడుందని మనకు తెలియదు, ఏముందని తెలియదు. ఇప్పుడు చూడండి కొత్త న్యూస్ బయటకు వస్తున్నప్పుడు ఎట్లా జరగబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్కి సీ యాక్సెస్ ఒకటే ఉంది సాయి గారు. ఎక్స్పోర్ట్ యాక్సెస్ కావాలంటే వాళ్ళకి చిట్టగాంగ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో చిట్టగాంగ్ నుంచి మనం కట్ ఆఫ్ చేసేస్తే రేపు బంగ్లాదేశ్ ఇస్ ఫినిష్డ్. ఇప్పుడు చేయమనుకోండి, కానీ మనం ఏం చేస్తున్నాం సాయి గారు, మన మిజోరాం దాకా మనం ట్రైన్లు తీసుకెళ్తున్నాం, మణిపూర్కి తీసుకెళ్తున్నాం ట్రైన్లు. వీ విల్ ఫైనలీ ల్యాండ్ అప్ ఇన్ మయన్మార్. మన ట్రైన్స్ మయన్మార్ దాకా వెళ్తుంది రేపు. సో ఆ కంటిన్యూస్ కారిడార్ని మెయింటైన్ చేయడానికి మనకి ట్రైన్ లింక్ ఇంపార్టెంట్ అయిపోతుంది. మనం రోడ్ లింక్ కూడా కడుతున్నాం. వీఆర్ బిల్డింగ్ అ రోడ్ లింక్ ఆల్ ద వే టు బ్యాంకాక్ త్రూ మయన్మార్ నార్త్ ఈస్ట్ నుంచి. సో రేపు మీరు డ్రైవ్ చేసుకొని బ్యాంకాక్ వెళ్ళొచ్చు, మీరు ఫ్లైట్ తీసుకోవాలక్కర్లేదు. సో దట్ ఈస్ అన్ కానీ దట్ ఈస్ విల్ టేక్ క్వైట్ సమ్ టైమ్. ఒక 10 సంవత్సరాలను పట్టచ్చు, ఈజీగా పట్టచ్చు. దాని మీద పొలిటికల్ సిచ్యువేషన్ మీద ఉంటుంది. మయన్మార్లో పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, దాని స్టెబిలిటీ మీద ఉంటుంది. కరెక్ట్. బంగ్లాదేశ్ కాదు. కరెక్ట్. బంగ్లాదేశ్ ఇస్ వెరీ ఛోటా ప్లేయర్ ఇన్ దిస్, చాలా చిన్న ప్లేయర్ అనమాట. సో డెఫినెట్గా భారతదేశం చేస్తున్న ఈ పొలిటికల్ మూవ్లో సాయి గారు బంగ్లాదేశ్ స్ట్రాటజిక్గా ఉన్న పొజిషన్లో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూడండి, పాకిస్తాన్ ఇప్పుడు రావట్లేదు. మీరు ఎప్పుడైనా విన్నారా లాస్ట్ 1 monthలో పాకిస్తాన్ లేకుంటే జనరల్స్ రెగ్యులర్గా వెళ్తుండే అక్కడి నుంచి. ISI చీఫ్ వెళ్ళారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళారు, వాళ్ళ ప్రధానమంత్రి వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. కానీ లాస్ట్ 1 month నుంచి మన ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 22 తారీఖు తర్వాత ఒక్క పాకిస్తాన్ లీడర్ కూడా బంగ్లాదేశ్కి వెళ్ళలేదు. చాలా క్లియర్గా తెలిసిపోయింది వాళ్ళకి. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ మీద ఉన్న చైనీస్ ఇన్ఫ్లుయెన్స్, అది కాకుండా US ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, మాకు అక్కడ ఏ రోల్ లేదని పాకిస్తాన్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది. పెద్దోళ్ళు ఆడుకుంటున్నారు, చిన్నపిల్లల్ని అలౌ చేయరంట అక్కడ అని చెప్పి జరుగుతుంది. ఇది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నెక్స్ట్ 6 yearsలో సాయి గారు, 5 to 6 yearsలో ఐ థింక్ ఇండియా విల్ బిల్డప్ ఎ హ్యూజ్ మిలిటరీ ప్రెసెన్స్ ఇన్ ద ఎంటైర్ నార్త్ ఈస్ట్. మీరు చూస్తున్నాండి సాయి గారు, అదే జరగబోతుంది. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.